నమస్తే. సంజు శాంసన్ ఎ బ్రిలియంట్ నాక్ 95 రన్స్ జస్ట్ ఫ్రమ్ 50 బాల్స్ కొడితే అతన్ని ట్రోలింగ్ చేస్తున్నారు. ఇతన్ని ఎందుకు ట్రోలింగ్ చేస్తున్నారు అంటే గతంలో 127 రన్స్ కొట్టి సెమీఫైనల్స్ నుంచి ఫైనల్కి తీసుకెళ్ళిన జెమిమా రోడ్రిగ్స్ని ఎలాగో ట్రోలింగ్ చేశారో సంజు శాంసన్ అనేటువంటి ఇంకొక క్రికెటర్ని ట్రోలింగ్ చేస్తున్నారు వీళ్ళు ఆన్లైన్లో. ఏందా అసలు వీళ్ళ ప్రాబ్లం ఏంటి, ఎందుకు ట్రోలింగ్ చేస్తున్నారు అని అంటే, గతంలో ఏమంటే రిజర్వేషన్స్ ఇవ్వాలి, మాకు రిజర్వేషన్స్ అనేవి స్పోర్ట్స్లో కూడా పెట్టాలి అంటే, నాకు బాగా గుర్తుంది మా ఫ్రెండ్స్ మధ్య డిస్కషన్ జరుగుతుంటే రిజర్వేషన్స్ ఉండాలి స్పోర్ట్స్లో కూడా అంటే, మీరు దేశాన్ని నాశనం చేస్తున్నారు, మీరు స్పోర్ట్స్లో రిజర్వేషన్స్ ఏందిరా భయ్, మీ బుర్ర ఉందా, బుద్ధి జ్ఞానం ఉందా, స్పోర్ట్స్లో రిజర్వేషన్స్ ఏంటి, స్పోర్ట్స్లో రిజర్వేషన్ చేస్తే గెలిచే మ్యాచ్ కూడా ఓడిపోతారు అని అన్నారు. అది ఫెయిర్ ఎనఫ్. అతను మా ఫ్రెండ్స్ వాళ్ళు ఫెయిర్గానే మాట్లాడారు. ఓకే, స్పోర్ట్స్లో రిజర్వేషన్ చేస్తే ఓడిపోయే మ్యాచ్లో గెలుస్తారు, గెలిచే మ్యాచ్లో ఓడిపోతారు. ఓకే, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఓకే, బట్ ఫండమెంటల్గా ఏంటంటే, స్పోర్ట్స్ రిజర్వేషన్ జరిగినప్పుడు కమ్యూనిటీ ఉండదు, కులం ఉండదు, మతం ఉండదు అనేటువంటి ఈ ట్రోలర్స్ వాళ్ళకి ఎందుకు కమ్యూనిటీ బేస్ మీద మీరు ట్రోలింగ్ చేస్తున్నారు అంటే వాళ్ళ దగ్గర సమాధానం, ఎందుకు కమ్యూనిటీ బేస్ మీద ట్రోలింగ్ చేస్తున్నారు అంటే పాపం తెలియదు. అది జెమిమా రోడ్రిగ్స్. ఇంకొకటి అవకాశాలు అనేవి కొంతమందికి కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి. డిస్పైట్ రిపీటెడ్ ఫెయిల్యూర్స్ దే గెట్ ఆపర్చునిటీ. కొంతమందిని వెంటనే తీసేస్తారు మ్యాచ్లో నుంచి. ఓకే, కొంతమంది 10 మ్యాచ్లు 2-3 సిరీస్లు చూస్తారు, వాళ్ళు రిపీటెడ్గా ఫెయిల్ అవుతున్నా వాళ్ళకి అవకాశాలు వస్తూ ఉంటాయి. కొంతమందిని ఏంటంటే, ఇప్పుడు ఇది సంజు శాంసన్ ఉన్నాడు పాపం, గతంలో జెమిమా రోడ్రిగ్స్ ఉంది. జెమిమా రోడ్రిగ్స్ అమ్మాయి చాలా బ్యూటిఫుల్గా ఆడింది విదేశాల్లో, బట్ రిపీటెడ్గా అమ్మాయిని డ్రాప్ చేయడం తీసుకోవడం జరిగింది జెమిమానే. ఇప్పుడు ఇతను కూడా ఏంటి, సంజు శాంసన్, ఇతను కంటిన్యూస్గా 2 సెంచరీలు చేశారు T20లో. ఇతన్ని డ్రాప్ చేశారు, ఒక మ్యాచ్ ఫెయిల్ అయితే డ్రాప్ చేశారు. ఎందుకు? 2 సెంచరీలు చేసిన తర్వాత, T20లో 2 సెంచరీలు చేసిన తర్వాత డ్రాప్ చేశారు అంటే ఒక మ్యాచ్ ఫెయిల్ అయ్యారని. మరి చాలామంది కంటిన్యూస్గా ఫెయిల్ అవుతున్నా సరే అతను తీసుకుంటున్నారు కదా వాళ్ళని అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఓకే, ఏదేమైనా సరే వీళ్ళిద్దరూ ఒక ఇంపార్టెంట్ నాక్ ఆడారు, జెమిమా రోడ్రిగ్స్ ప్లస్ సంజు శాంసన్ ఇద్దరు. వీళ్ళిద్దరు ట్రోలింగ్స్ గురయ్యారు. నేను గతంలో అదే చెప్పేది ఏంటంటే, అండ్ స్పోర్ట్స్లోకి కమ్యూనిటీని తీసుకురాకూడదు, స్పోర్ట్స్లో మతాలు కులాలు ఉండకూడదు, ఒక స్పోర్ట్స్ని స్పోర్ట్స్ పర్సన్గా అథ్లెట్గానే చూడాలి తప్ప మిగతాయి మనం పట్టించుకోకూడదు అనేది మేము చాలా రోజులు చెప్తున్నాం. బట్ ఏం చేస్తారు పాపం, వాళ్ళ దగ్గర ఫోన్ ఉంది, ఫోన్ తీసుకుని ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. కమ్యూనల్, ఐ కాల్ దెమ్ ఎస్ కమ్యూనల్ ట్రోలింగ్స్. ఓకే సార్, లోపలికి వెళ్ళి చూద్దాం పాపం ఇతని బాధ ఎందుకు చూద్దాం. ఓకే, ఎవరిది? ఇది సంజు శాంసన్ బాధ. ఇటువంటి ఒక పోస్ట్ చూపిస్తున్నా. దే ట్రోల్డ్ హిమ్, దే డౌటెడ్ హిమ్, దే కాల్డ్ హిమ్ ఏ పిఆర్ కోటా ప్లేయర్. ఏంటో మరి పిఆర్ కోటా ప్లేయర్ అంటే అర్థం ఏంటో నాకు తెలీదు. అతను ఒక పిఆర్ కోటా ప్లేయర్ అని చెప్పి అన్నారు. ఓకే, ఏంటి పిఆర్ కోటా ప్లేయర్ అంటే అతను అర్థం కాల. 2 సెంచరీలు చేశాడు అతను, అవకాశాలు రావట్లేదు, అతన్ని తీసేస్తున్నారు. 2-3 మ్యాచ్లు ఫెయిల్ అవ్వగానే తీసేస్తున్నారు అతన్ని పిఆర్ కోటా ప్లేయర్ అని చెప్పి ట్రోలింగ్ చేశారు అతన్ని. ఇదేంటి సో సర్ప్రైజింగ్, ఇది ఒకటి చూపిస్తున్నాను మీకు. సంజు శాంసన్ ఈజ్ ఎ డివోట్ క్రిస్టియన్. ఒక అతను చేసిన పోస్ట్ చదువుతున్నా. సంజు శాంసన్ ఈజ్ ఎ డివోట్ క్రిస్టియన్. హీ నెల్ డౌన్ అండ్ ప్రేడ్ ఆఫ్టర్ హీస్ మ్యాచ్ విన్నింగ్ నాక్. Yet he can't find any Sangi spewing venom against him. Reason is simple. Why? Point 1. He keeps his faith within himself and doesn't participate in fraud evangelical events to propagate like Jemima Rodrigues. ఇప్పుడు ఇతనికి ఈ పోస్ట్ చేసిన అతనికి జెమిమా అంటే పిచ్చ కోపం, ఇతనికి సంజు శాంసన్ అంటే సాఫ్ట్ కార్నర్ ఉంది ఇతనికి. ఈ పోస్ట్ని బట్టి నాకు అర్థమైంది. ధార్మిక్_జానా అనేది ఇతని పోస్ట్. ఓకే, ఇతను ఏమంటాడు, సంజు శాంసన్ డివోట్ క్రిస్టియన్, అతను ప్రార్థన చేసుకున్నాడు కాబట్టి మాకు ప్రాబ్లం లేదు అన్నాడు. మరి ప్రాబ్లం ఏంటంటే, జెమిమా రోడ్రిగ్స్ అట ఇవాంజలికల్ వర్క్ చేసిందట. ఏమంది జెమిమా, ఏం చేసింది, థ్యాంక్ జీసస్ అంది. ఐ థ్యాంక్ జీసస్ అంది. పోనీ నవ్వుతూ అందా,
ప్లాన్డ్గా అందా ఏడుస్తూ ఆ అమ్మాయి ఎమోషన్ తట్టుకోలేక ఐ లవ్ జీసస్, ఐ థ్యాంక్ జీసస్ అని ఏడుస్తూ ఉంది. ఒక ఎమోషన్ అంటే నువ్వు గట్టిగా గిచ్చితే కొంతమంది ఆ అంటారు, కొంతమంది ఊ అంటారు, కొంతమంది ఆ అంటారు. అంటే నువ్వు ఎలా అరవాలో కూడా నువ్వే చెబితే ఇంక వాళ్ళు ఎలాగ బతికేది? దాని మెషిన్తో సమానం కదా అది. నువ్వు ఎవరికైనా దెబ్బ తగిలిన ఎమోషన్స్, దెబ్బ అయినా సంతోషమైన ఎమోషన్ అంటారు. ఆ ఎమోషన్ని ఎలా అరవాలో కూడా నువ్వే చెబితే ఇక వాళ్ళు మెషిన్తో సమానం కదా, రోబోలతో సమానం కదా. ఈ దేశంలో మనుషుల్ని రోబోల్ని చేసేస్తారా? ఒక వికెట్ కీపరు స్టంపింగ్ చేసినప్పుడు ఎలా సెలబ్రేట్ చేయాలి నువ్వే చేస్తావా? బౌలర్ వికెట్ తీసినప్పుడు ఎలా సెలబ్రేట్ చేయాలి మీరే చెప్తారా? ఒక ప్లేయర్ సెంచరీ కొట్టినప్పుడు, 6 కొట్టినప్పుడు ఎలా సెలబ్రేట్ చేయాలి, ఒక మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడినప్పుడు ఎలాగ సెలబ్రేట్ చేయాలో కూడా మీరే చెప్తే మరి మెషిన్లతో సమానం అండి. మనుషులుగా చూడరా? ఓకే, ఇప్పుడు జెమిమా రోడ్రిక్ థ్యాంక్ జీసస్ అన్నది ఇతనికి ప్రాబ్లం. ఆమెని పాస్టర్ని చేశాడు. ఎవరిని? జెమిమా రోడ్రిక్ ఒక పాస్టర్ ఇతని దృష్టిలో ఇవాంజలిస్ట్ అని చెప్తున్నాడు. అతను ఇవాంజలికల్ ఈవెంట్స్ చేసిందట, ప్రాపగేట్ లైక్ జెమిమా. ఇవాంజలికల్ ఈవెంట్స్ అంటే మ్యాచ్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఇష్టం కదండి. గవర్నమెంట్ ఉద్యోగులు ఈవినింగ్ వాళ్ళ డ్యూటీ అయిపోయిన తర్వాత చర్చిలకు వెళ్తారు, మసీదులకు వెళ్తారు, గుళ్ళకి వెళ్తారు. అలాగే అమ్మాయి క్రికెట్ రైతు అయ్యిండి వచ్చి అయిపోయిన తర్వాత చర్చిలకు వెళ్ళిద్ది, ఇవాంజలికల్ మీటింగ్లకు వెళ్ళిద్ది. దట్ ఈస్ అవర్ ఫెయిత్, రైట్? ఇతను ట్వీట్ చేశాడు, అతను ఫ్రాడ్ ఎవాంజలికల్ ఈవెంట్స్కి వెళ్ళిద్ది. ఎందుకంటే అతను అమ్మాయి చర్చిలో పాటలు పాడటం, గిటార్లు వాయించడం, వీడియోలు ట్రోలింగ్ అయినాయి. అందుకని వీళ్ళకి నచ్చలేదు జెమిమా రోడ్రిక్స్ వీళ్ళకి. ఇప్పుడు ఇతను సంజు శాంసన్ మీద ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది వీళ్ళకి. ఎందుకు? సంజు శాంసన్ ఈ మ్యారీడ్ ఏ హిందూ గర్ల్. ఇతనే రాశాడేవని, డిస్పైట్ ఆఫ్ బీయింగ్ ఏ క్రిస్టియన్ మ్యారింగ్ ఏ హిందూ గర్ల్ ఈ రెస్పెక్ట్స్ అవర్ ఫెయిత్ టు బై అలౌవింగ్ హర్ టు ప్రాక్టీస్ అవర్ ఫెయిత్ ఆఫ్టర్ మ్యారేజ్. ఇతనికి సంజు శాంసన్ మీద సాఫ్ట్ కార్నర్ ఎందుకు? ఇతనికి అతను ఒక హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడట, ఆ ఫెయిత్ని ఇతను రెస్పెక్ట్ చేస్తాడట. సో కాబట్టి ఈ హ్యాజ్ ఎ సాఫ్ట్ కార్నర్ అండ్ సంజు శాంసన్. ఇది ఈ పోస్ట్ ప్రకారం. తర్వాత ఏం చూద్దాం. ఇదేంటిది? ఇది ఐసీసీ అతను 95 రన్స్ కొట్టి 50 బాళ్ళలో 95 రన్స్ కొట్టి ఓడిపోయే మ్యాచ్ని గెలిపిస్తే అతను తీసుకెళ్ళి అతని యొక్క ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. ఆ ఫోటోలు మొత్తం ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తే ఎలాంటి పోస్ట్ చేశాడు? ఇదిగా పైకి చూశాడు, ఇది ఇలా అనుకున్నాడు, అతని ఫెయిత్ అతను అనుకున్నాడు, అది చూశాడు, అది ట్రోలింగ్ చేస్తున్నారు అని డిలీట్ చేశాడు ఇన్స్టాగ్రామ్ నుంచి పోస్టులన్నీ. ఒక వ్యక్తి వండర్ఫుల్ నాక్ ఆడినటువంటి ఒక ప్లేయరు ఓడిపోయే మ్యాచ్ని గెలిపించి సెమీస్కి తీసుకెళ్ళినటువంటి ఒక ప్లేయరు సంతోషంగా మ్యాచ్ ఆడి ఆ సంతోషంతో తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసుకుని 2 రోజులు కూడా అతను హ్యాపీగా ఉంచలేదు. అతను డిలీట్ చేశాడు పోస్టులు మొత్తం ఇన్స్టాగ్రామ్ నుంచి. సంజు శాంసన్ ఇలా ట్రోలింగ్ తట్టుకోలేక డిలీట్ చేశాడు అతను. ఓకే, 2 days ఉంచలేదు సంతోషాన్ని. ఎవరో పిచ్చి వాళ్ళందరూ ఒక సెంచరీ చేసి సంవత్సరాల పాటు చెప్పుకుంటారు, నేను సెంచరీ చేశాను, జీవితాంతం బతుకుతారు దాంతో. మా వాళ్ళు మా తాతలు అట్లా, మా తాత సెంచరీ చేశాడు, మా తాత ఫాస్ట్ బౌలర్ అని చెప్పుకుంటారు. పాపం ఈ సంజు శాంసన్ సెంచరీ 95 కొట్టి 2 రోజులు కూడా కాలే, పోస్టులు మొత్తం డిలీట్ చేయించారు అతను. ఇంకొక పోస్ట్ చూద్దాం. ఇది లక్ష్మీనారాయణ. ఓకే, లక్ష్మీ వెంకటేశ్వరరావు. నాకు ఇతని పోస్ట్ని స్పెసిఫిక్ ఎందుకు చూపిస్తానంటే లక్ష్మీ వెంకటేశ్వరరావు గారిది. ఎందుకంటే మీరు అనుకున్నారు మేము ఇప్పుడు ఏమంటారు, ఒక ప్రాబ్లం చెప్తున్నప్పుడు మేము యాంటీ అనుకోకూడదు. అంటే ఇప్పుడు మేము ప్రాబ్లం చెప్తున్నప్పుడు యాంటీ బ్రాహ్మణ్ అని మీరు అనుకోకూడదు, యాంటీ హిందీ అని మీరు అనుకోకూడదు, యాంటీ డామినెంట్ సొసైటీ అని అనుకోకూడదు, యాంటీ నార్త్ ఇండియా అని మీరు అనుకోకూడదు, ఇవన్నీ యాంటీ బీజేపీ అని మీరు ఇట్లా అనుకోకూడదు. ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ చెప్తున్నప్పుడు నేను స్పెసిఫిక్గా ఇతను ఎందుకు చూపిస్తానంటే ఇతను ఈజ్ ఎ గుడ్ బ్రాహ్మణ్. నేను అదే చెప్తాను, గుడ్ బ్రాహ్మణ్ పోస్ట్ చూపిస్తున్నా. ఐఎమ్ ఏ బ్రాహ్మణ్, అతను పోస్ట్ చదువుతాను. ఐఎమ్ ఏ బ్రాహ్మణ్, ఐ ఫుల్లీ స్టాండ్ విత్ సంజు శాంసన్ విత్ రెస్పెక్ట్ టు హిస్ వే ఆఫ్ పోస్ట్ విక్టరీ సెలబ్రేషన్. ఓకే, ఒక బ్రాహ్మణ్ చెప్తున్నాడు, ఐఎమ్ ఏ బ్రాహ్మణ్, ఐ స్టాండ్ విత్ సంజు శాంసన్. ఎందుకు? అతను సెలబ్రేట్ చేసుకున్న విధానం నేను ఐ సపోర్ట్ హిమ్. ఎందుకు అనేది అతనే రాశాడు. ఎందుకంటే
ఇట్ వాజ్ అ న్యాచురల్ రియాక్షన్ ఆఫ్ ఎనీ సింపుల్ హ్యూమన్ బీయింగ్ హూ ఈజ్ అండర్గోయింగ్ సర్టన్ ఫేజ్ ఇన్ దిస్ కెరీర్. కష్టాలలో నుంచి బాగా కష్టపడి కొద్దిగా రిలీఫ్ వచ్చిన తర్వాత ప్రతి మానవునికి వచ్చే న్యాచురల్ రియాక్షన్ ఏంటంటే తను నమ్మిన దేవుణ్ణి ప్రార్థన చేసుకుంటాడు, సంతోషంగా ఉంటాడు. న్యాచురల్ రియాక్షన్ అని ఒక హ్యుమానిటేరియన్ గ్రౌండ్ ఉన్న ఒక బ్రాహ్మణుడు పోస్ట్ చూపిస్తున్నాను మీకు. ఈజ్ ఎ గుడ్ బ్రాహ్మణ్, ఐఎమ్ టెలింగ్ యూ. సద్బ్రాహ్మణులు అంటారు కదే, దీస్ ఆర్ సద్బ్రాహ్మణులు. ఆ సద్బ్రాహ్మణుడు పోస్ట్ చూపిస్తున్నాను నేను. ఈజ్ ఎ గుడ్ బ్రాహ్మణ్. అతను అర్థం చేసుకున్నాడు ఎమోషన్స్ని. అది న్యాచురల్ ఎమోషన్. అది ఒక ప్లేయరు ఇష్టం వచ్చి ఒక సెంచరీ కొట్టినప్పుడు, వికెట్ తీసినప్పుడు వాళ్ళు ఎలాగైనా సెలబ్రేట్ చేసుకుంటారు. అది న్యాచురల్ రియాక్షన్. దాని గురించి మనం కామెంట్ చేయకూడదు, దాంట్లో తప్పు లేదు, వదిలేండి రాబోయ్ అని లక్ష్మీ వెంకటేశ్వర్ అని ఒక బ్రాహ్మణుడు పోస్ట్ చేశాడు, సద్బ్రాహ్మణుడు పోస్ట్ చేశాడు. నేను ఈయనకి మాత్రమే సద్బ్రాహ్మణుడు అని పోస్ట్ తగిలిస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఇదేంటిది? ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్. ఈ ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇదేంటంటే, అతను సంజు శాంసన్ 95 కొట్టాడు. అదే చెప్తున్నాను, తీసేయడం చేశారు. అతనికి అవకాశం వచ్చింది, 95 కొట్టాడు. సంతోషంలో హెల్మెట్ తీసి పక్కన పెట్టాడు, బ్యాట్ తీసి పక్కన పెట్టాడు. ఇలా అన్నాడు. దాన్ని వీళ్ళు ఎలా ట్రోలింగ్ చేస్తున్నారంటే, హెల్మెట్ ఇసిరేశాడు, బ్యాట్ ఇసిరేశాడు కాబట్టి తప్పు జరిగింది, ఐసీసీ కోడ్కి నిబంధనలకి విరుద్ధం. అక్కడ కొన్ని వందల కెమెరాలు ఉంటాయి. ఓకే, ఒక థర్డ్ ఎంపైర్ ఉంటాడు. ఆ థర్డ్ ఎంపైర్ బ్యాట్కి జస్ట్ అలా టచ్ చేసిందో లేదు కూడా వెనక్కి ముందుకి తిప్పి చూసేటువంటి టెక్నాలజీ ఉంది. బ్యాట్ ఇసిరేస్తే వాళ్ళు కనబడదా, హెల్మెట్ ఇసిరేస్తే వాళ్ళు కనబడదా? ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏమంటారు వైలేట్ అయితే అక్కడ అంపైరు, థర్డ్ ఎంపైరు, ఐసీసీ టీము వాళ్ళు చూసుకుంటారు కదా. వీళ్ళు ట్రోల్ చేస్తున్నారు ఏమని, అతను ఐసీసీ నిబంధనలకు విరుద్ధంగా చేశాడు, ఐసీసీ వాళ్ళు ఇతను యాక్షన్ తీసుకోవాలని పుష్ చేయడం అనమాట. పుష్ చేసి ఇతన్ని సెమీస్లో ఆడించొద్దు అనేటువంటి పుష్ చేస్తున్నారు. అతను సెమీస్లో ఆడించొద్దు ఇతన్ని, సంజు శాంసన్ అనే వ్యక్తిని ఎలాగైనా అతన్ని సెమీస్లో ఆడించకూడదు అతన్ని. ఆ విధంగా ట్రోల్ చేస్తున్నారు అతన్ని. ఏమని, ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేట్ అయిందని వాళ్ళు చూసుకుంటారు కదండి. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేట్ అయితే వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ మన దగ్గర ఆడుంది. ఓకే, ఒక చిన్న బ్యాట్ టచ్ అయిందా లేదో కూడా చూసే టెక్నాలజీ ఉంది వాళ్ళ దగ్గర. ట్రోల్ చేస్తున్నారు అతన్ని తప్పు చేశాడని. ఇదేంటంటే సూర్యకుమార్ యాదవ్, నేను చాలాసార్లు గతంలో ఎప్పుడైనా చెప్పేది ఏంటంటే, నేను మామూలుగా నేను చాలా చేయని చెప్తాను, కెప్టెన్ వాడికి అవకాశం లేదు అట్లా అనకూడదు, మన కెప్టెన్ అనకూడదు. ఎందుకంటే కెప్టెన్ ఈజ్ ఎ కెప్టెన్. ఎందుకంటే అతనికి ఒక డ్రీమ్ ఉండిద్ది, ఒక విజన్ ఉండిద్ది. కెప్టెన్కి ఒక విజన్ ఉండిద్ది, రేపు పొద్దున మ్యాచ్ ఎలా విన్ అవ్వాలని ఒక డ్రీమ్ ఉండిద్ది కెప్టెన్కి. ఈ మ్యాచ్ నేను ఎలా విన్నాలి అనేది రాత్రంతా అసలు నిద్రపోడు అతను, రాత్రంతా నిద్రపోకుండా. ఎందుకంటే కెప్టెన్కి ప్రెజర్ ఉంటుంది, ఆ మ్యాచ్ గెలవాలి. ఎందుకంటే ది బ్యాడ్ నేమ్ విల్ గో టు కెప్టెన్. ఒకవేళ ఫెయిల్ అయితే ది కోచ్ అండ్ కెప్టెన్ హ్యాస్ టు టేక్ ద బ్లేమ్ అలాంగ్ విత్ ద ప్లేయర్స్. మోర్ ప్రెజర్ విల్ బి ఆన్ ద కెప్టెన్. కాబట్టి కెప్టెన్కి ఎక్కువ బాధ్యత ఉంటుంది. మిగతా 10 మందిని ఎవరిని పికప్ చేసుకోవాలనేది కెప్టెను తనకు అనుకూలంగా ఉన్న వాళ్ళని పికప్ చేసుకోవటం, తన ప్లాన్ ప్రకారం పికప్ చేసుకున్న రైట్ అతను కెప్టెన్కి ఉంది. కాబట్టి సంజు శాంసన్ మీరు తీసుకోలేదు, అభిషేక్ శర్మని తీసుకున్నారు, తిలక్ వర్మని తీసుకున్నారు అని మీరు అనకూడదు. ఎందుకంటే హీ హ్యాస్ ద డ్రీమ్. రేపొద్దున ఎలా గెలవాలి, ఆ పిచ్ ఏంటి, అపోనెంట్ ఎవరు, ముందు బ్యాటింగ్ తీసుకోవాలా, బౌలింగ్ తీసుకోవాలా, పిచ్ కండిషన్ ఏంటి, ఓకే 20 ఓవర్ల మ్యాచా, 50 ఓవర్ల మ్యాచా, మనకి ఎంతమంది బౌలర్స్ ఉన్నారు, అవతల ఉన్న వాళ్ళు స్పిన్ని ఎక్కువ కొడతారా, లేకపోతే ఫాస్ట్ బౌలింగ్ని ఎక్కువ కొడతారా, ఎన్ని క్యాలిక్యులేషన్స్ పెట్టుకొని ఒక పెద్ద ప్లాన్ ప్రకారం కోచ్ కెప్టెన్ కలిసి 11 మందిని పికప్ చేస్తారు. ఓకే, కాబట్టి సంజు శాంసన్కి అవకాశం ఇవ్వలేదు అని మన కెప్టెన్ ట్రోలింగ్ చేస్తున్నారు, అది కూడా కరెక్ట్ కాదని చెప్తాను. ఓకే, సూర్యకుమార్ యాదవ్ అని మీరు ట్రోలింగ్ చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు అతనే కదా ఫైనల్గా అవకాశం ఇచ్చాడు, వీళ్ళకి చూసాడు 2 మ్యాచ్లు, వాళ్ళు సరిగా ఆడతలేదని చెప్పి ఫైనల్కి తీసుకొచ్చాడు. వాళ్ళిద్దరు హ్యాపీగా ఉన్నారు మ్యాచ్ అయిపోయిన తర్వాత. ఇతను బలి సెల్యూట్ చేశాడు అతనికి, ఇద్దరు వాటేసుకున్నారు, వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు. మధ్యలో ఈ గోలైంది, ట్రోలర్స్ గోల. ఓకే, ఇదంతా కూడా ట్రోల్ చేసుకోవాలి. ఇది కాంట్రవర్షియల్ పోస్ట్. పైకి చూశాడు అంతే, ఇవాంజలిజం చేశాడని అతని మీద పాపం. జెమిమా రోడ్రిక్ మొన్న బయలైతే ఇప్పుడు ఇతను బయలయ్యాడు. ఇతను ఏం చెప్పాడు, ఇతను సంజు శాంసన్ పోస్ట్ చదువుతున్నా,
ది అమౌంట్ ఆఫ్ సపోర్ట్ ఐ హ్యావ్ రిసీవ్డ్ ఫ్రమ్ ఫ్యాన్స్ సమ్టైమ్స్ ఐ వాస్ థింకింగ్ ఓ దిస్ ఇస్ టూ మచ్ దే ప్రేడ్ ఫర్ మీ టు సక్సీడ్ అండ్ ఇట్ వాస్ రిజల్ట్ ఆఫ్ దేర్ ప్రేయర్స్ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ఇట్. ఇతని కోసం చాలామంది ఫ్యాన్స్ ఇతన్ని సపోర్ట్ చేశారు, ఇతని కోసం ప్రేయర్ చేశారు, వాళ్ళందరూ నా కోసం ప్రేయర్ చేశారు. ఇతను చెప్పాడు నాకు ఐఎమ్ బిలీవర్ అని చెప్పాడు ఇతను, నేను ఒక బిలీవర్ని, నాకు ఫెయిత్ ఉంది బట్ అది నా దట్స్ మై ప్రైవేట్ ఫెయిత్ అన్నాడు. మరి జెమిమా రోడ్రిగ్స్ అంటే అమ్మాయి కాబట్టి తట్టుకోలేక అమ్మాయి ఏడ్చి ఐ థ్యాంక్ జీసస్ అంది మైక్లో. ఇది కొద్దిగా మెచ్యూర్డ్గా ఇతనంటే దాన్ని అవాయిడ్ చేసి ఐ హ్యావ్ ఫెయిత్ ప్రేయర్ అనే పదాలు వాడాడు, జీసస్ అనే పదం వాడ. జెమిమా రోడ్రిగ్స్ ఫెయిత్ అనగానే ఇవాంజలిజం చేసిందని గొడవ చేశారు. ఏది ఒక క్రికెటర్ థ్యాంక్ జీసస్ అని కానీ టక్కని ఎవడు మారమన్నాడు మిమ్మల్ని, కన్వర్షన్ చేసేస్తుందంటే ఎవరు కన్వర్ట్ చేయమన్నారు? ఒక వ్యక్తి థ్యాంక్ జీసస్ అనగానే కన్వర్ట్ అంత వీకా? కన్వర్షన్స్ అంత ఈజీగా జరుగుతాయా? ఒక వ్యక్తి థ్యాంక్ జీసస్ అనగానే టక్కన ఎవరు చేరమన్నారు? ఎవరు కన్వర్ట్ అవ్వమన్నారు మిమ్మల్ని? అసలు ఎవరు కన్వర్ట్ అవుతాడు థ్యాంక్ జీసస్ అంటే? ఇతను పైగా చూసి ప్రేయర్ చేయగానే కన్వర్షన్స్ సరిపోతాయా? వెంటనే అయిపోతాయా అన్ని కన్వర్షన్స్? దానికే కన్వర్షన్స్ ఐ థింక్ ఈ పాస్టర్లు ఎందుకు వీళ్ళు గల్లీలు వేసుకొని పుస్తకాలు పెద్ద పెద్ద చర్చలు పెట్టుకొని పుస్తకాలు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే పోయి ఈ గొడవలు అంత ఎందుకు? ఓకే ఊరికే ట్రోలింగ్ చేయడం అనేది కరెక్ట్ కాదండి. ఇది అతని దెబ్బకి తట్టుకోలేక స్విచ్ ఆఫ్ చేసుకుంది. దీని పోస్ట్ ప్రకారం ఏంది, స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు ఫోను. ఈ ట్రోలింగ్ తట్టుకోలేక ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని అతను కష్టాల్లో ఉన్నప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని అతను బాగా ప్రాక్టీస్ చేసుకొని అవకాశం కోసం చూసి అవకాశం రాగానే కొట్టాడు ఇప్పుడు అతను. ఈ పోస్ట్ ప్రకారం అదే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకునేటట్టు చేశారు అతన్ని, సంజు శాంసన్ని. నమీబియా మీద మ్యాచ్కి ఇతన్ని 2026లో అదే ఫిబ్రవరి 12వ తారీఖు నమీబియా మ్యాచ్కి ఇతన్ని తీసుకున్నారు. ఎవరికి అవకాశం వచ్చింది? సంజు శాంసన్కి. 8 బాల్లో 22 రన్స్ కొట్టాడు. 8 బాల్లో 22 రన్స్ కొట్టాడు. అతన్ని ఏమి ట్రోలింగ్ చేశారంటే స్టార్టెడ్ లైక్ ల్యాంబోర్గిని పార్క్డ్ లైక్ ఆల్టో అని చెప్పి ట్రోలింగ్ చేస్తున్నారు అతన్ని. అంటే ల్యాంబోర్గిని లాగా మొదలెట్టాడట, ఆల్టో పార్కింగ్ చేశాడంటే ఊరికినే అవుట్ అయ్యాడు. 22 రన్స్కి 8 బాల్ కొట్టేది. మరి ఇప్పుడు 95కి స్టార్టెడ్ లైక్ ల్యాంబోర్గిని పార్క్డ్ లైక్ ల్యాంబోర్గిని స్టిల్ నాట్ అవుట్, ఇట్ ఈస్ అడ్వాన్స్డ్ ల్యాంబోర్గిని నేను వీళ్ళని ట్వీట్ చేయట్లేదు కదా, ఇప్పుడు ట్రోలింగ్ చేయట్లేదు కదా అతన్ని. ఫెయిల్ అయిన తర్వాత ట్రోల్ చేశారు. ఇప్పుడు అతను 95 కొట్టాడు. ల్యాంబోర్గిని స్టార్టెడ్ లైక్ ల్యాంబోర్గిని ఫినిష్డ్ లైక్ ల్యాంబోర్గిని అడ్వాన్స్డ్ ల్యాంబోర్గిని బికాస్ స్టిల్ నాట్ అవుట్. బట్ వై యూఆర్ నాట్ ట్రోలింగ్ నౌ? నో, దట్ మీన్స్ దే ఆర్ హేటర్స్ అంతే. దే ఆర్ హేటర్స్ ఆఫ్ దిస్ సంజు శాంసన్. ఇది కాంట్రవర్సీ ఏంటి? ఇది యాక్చువల్గా ఫైనల్ కాంట్రవర్సీ. ఈ కాంట్రవర్సీ ఏంటంటే ఇతను కెప్టెన్, నేను అదే చెప్పాను ఏంటంటే కెప్టెన్ ఎవరిని తీసుకోవాలనేది కెప్టెన్కి వదిలేయాలి. ఎందుకంటే అతను హీ డ్రీమ్స్ ఒక సినిమాకి డైరెక్టర్ లాంటాడు. ఏదో బాహుబలి సినిమా తీసేటువంటి రాజమౌళి లాంటి వాళ్ళు ఎవరిని తీసుకోవాలి, ఏ హీరో పట్టాలి, ఎవరిని విలన్గా పెట్టాలనేది ఆ సినిమా డైరెక్టర్కి విజన్ ఉంటుంది కదా. అలాగే ఇతనికి ఒక విజన్ ఉంటుంది కెప్టెన్కి. ఏ బౌలర్ని తీసుకోవాలి, స్పిన్నర్ని తీసుకోవాలా, ఫాస్ట్ బాల్ని తీసుకోవాలా, ఓపెనింగ్ బ్యాట్ని ఎవరిని పంపించాలి, ఎంత స్పీడ్గా ఆడాలి, ఎంత ఫాస్ట్గా ఆడాలి, 20 ఓవర్లు ఎన్ని రన్స్ కొట్టాలి, 10 ఓవర్లు ఎన్ని కొట్టాలి, స్ట్రాటజిక్ టైమ్అవుట్లు ఎన్ని కొట్టాలి, ఇవన్నీ కూడా అతనికి ఒక విజన్ ఉంటుంది కెప్టెన్కి. కాబట్టి మనం కెప్టెన్ ఎప్పుడు కూడా మనం అతన్ని ప్లాన్ని డిస్టర్బ్ చేయకూడదు. ఇతను ట్రోలింగ్ చేస్తున్నారు ఎందుకు? అక్కడ ఎవరో అడిగారు ఇతన్ని, సంజు శాంసన్కి అవకాశము ఇస్తారా అని అడిగారు. నేను ఎవరి ప్లేస్లో ఇవ్వాలి, అభిషేక్ శర్మ ప్లేస్లో ఇవ్వాలా అని నవ్వాడు అతను. ఫస్ట్ డౌన్ అన్న తీసుకుంటారు కదా అంటే మరి అప్పుడు తిలక్ వర్మని తీసేసి నేను ఇతనికి ఇవ్వాలా అని నవ్వాడు అని చెప్పి ఆ పర్టికులర్ పోస్ట్ తీసుకెళ్ళి తిప్పుతున్నారు. ఇతన్ని సూర్యకుమార్ యాదవ్ని ట్రోలింగ్ చేస్తున్నారు సంజు శాంసన్ సంబంధించిన ఫ్యాన్స్. అది కూడా కరెక్ట్ కాదు. నేను అదే చెప్తున్నాను ఏంటంటే కెప్టెన్కి ఒక విజన్ ఉంటుంది, ఎవరిని తీసుకోవాలి ఎవరికి తీసుకోకూడదు, ఎవరైతే బాగా ఆడుతుంది. ఇప్పుడు అతనికి అవకాశం ఇచ్చింది మళ్ళీ అతనే కదా. ఓకే, సో కాబట్టి తన ప్లాన్ ప్రకారం ఎవరికి అవకాశం అని తను చేస్తాడు కెప్టెన్. ఎవరు ఫామ్లో ఉన్నారు చూసుకుంటారు. ఒక్కోసారి ఇంపార్టెంట్ ప్లేయర్స్ అయినా సరే ఫామ్లో ఉండరు వాళ్ళు. ఇంపార్టెంట్ మ్యాచ్ అయినప్పుడు ఫామ్ లేనప్పుడు టెంపరీగా తప్పిస్తారు, ఈవెన్ దో దే ఆర్ ద గ్రేట్ ప్లేయర్స్. ఎందుకంటే మ్యాచ్ విన్నింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి కెప్టెన్కి వదిలేయాలి. అది కెప్టెన్ ట్రోల్ చేయడం కూడా కరెక్ట్ కాదు. సో నేను అది ఫైనల్గా చెప్పదలుచుకున్నది. ఇది జెమిమా రోడ్రిగ్స్ని వీళ్ళిద్దరిని ఇలా ట్రోల్ చేయడం అనేది కరెక్ట్ కాదు.
నేను అదే చెప్తాను ఏంటంటే స్పోర్ట్స్లో రిజర్వేషన్స్ అంటే కమ్యూనిటీలకి రిజర్వేషన్ ఏంటంటే కులాల మతాలు ఏంటంటే స్పోర్ట్స్ దగ్గర అన్నప్పుడు మరి ఆ కులాల మతాలను బట్టి వాళ్ళని స్పోర్ట్లో ట్రోలింగ్ చేయడం కూడా కరెక్ట్ కాదు కదా అనేది నా ఉద్దేశం. ఓకే, థ్యాంక్ యూ. నేను ఒక ఈ క్రికెట్ న్యూస్ మాట్లాడటానికి ఒక ఛానల్ పెట్టాను. ఆ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ ఆ ఛానల్ ప్రకారం దాంట్లో మీరు ఫాలో అవుతూ ఉండండి. ఎందుకంటే ఇది పొలిటికల్ దాంట్లో నేను స్పోర్ట్స్ మాట్లాడలేను కాబట్టి ఐ ఓపెన్ వన్ స్పోర్ట్స్ ఛానల్, అది క్రికెట్ ఛానల్. అక్కడ మాట్లాడుతుంటాను మ్యాచ్లో ఉన్నప్పుడల్లా, రోజు కాదు, ఎందుకంటే క్రికెట్ కాబట్టి ఎప్పుడు మ్యాచ్ ఉంటే అప్పుడు మాట్లాడతాను. ఆ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, నమస్కారం.